నాకు ఇవ్వబడిన సమయంలోనే ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కుమారనామంలో మరొకసారి మీ దయగల హస్తాల చెందుకు వస్తుండగా మీ కృపను దయచేసి దయపాలించి సహాయపడి నడిపింపజేసి బలపరచమని ప్రార్థిస్తూ, దయగల తండ్రి, ఏదైతే మేము ఈ ప్రాంతంలో నేర్చుకున్నామో ఆ రెండు మాటలు ఈ ప్రజలతో సాక్ష్యం పంచుకున్న ఇంటుండగా మీ కృప దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు రాజరత్నం. దరిదాపు నేను 1993లో మొదటిసారిగా ఈ ప్రాంతానికి మందిరానికి వచ్చాను. మాది ఈ పక్కనే విలేజ్ చిప్పలపల్లి మా విలేజీ. 1993లో మొదటిసారిగా ఈ మందిరానికి వచ్చాను. ఆనాటి నుండి దరిదాపు నేను ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు ఏనాడు ప్రభు ఇంటిని విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి వస్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో దేవుని వాక్యము 2వ తారీఖు 7వ నెల 1994 సంవత్సరంలో ప్రభు నన్ను సంధించాడు. తర్వాత నా హృదయం ప్రభుకి ఇవ్వబడుతూ వచ్చింది. ప్రభుకి ఇవ్వబడిన తర్వాత నేను మందిరంతో ఎక్కువగా హత్తుకొని వచ్చాను. దాదాపు మేము ఉదయం మందిరానికి 9 గంటలకు వచ్చామంటే సాయంకాలం పోతే పోయేది, లేకపోతే నైట్ కూడా ఉండేది. ఎక్కడో పెద్ద ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళటం, అక్కడ పరిచర్య చేయటం, తిరిగి మరలా మందిరానికి వచ్చి ఇక్కడే పడుకొని మరుసటి దినం ఉదయకాల బెల్లో మందిరం నుంచి వెళ్ళేవారు. దాదాపు కొంతమంది యవనస్తులు ఉండేవారు. అప్పుడు మేము ఉన్న కాలంలో దాదాపు ఒక 10-15 మంది యవనస్తులముగా దేవుని మందిరం యొక్క అనుభవం కలిగి వచ్చాము. అప్పుడు మాకు జానన్న దైవ సేవకుడిగా ఉండేవాడు. ఆ సమయంలోనే అనేకమైనటువంటి ఆత్మీయమైన సత్యాలు నేర్చుకుంటూ వచ్చాము. తర్వాత దేవుని మందిరం విషయంలో కూడా ఆసక్తి ఎక్కువగా కలిగి ఉండేవాడు. దేవుని మందిరం విషయంలో పనికి కానీ పరిచర్యకు కానీ తిరిగి ఏ కార్యాలు చేయడానికైనా మేము వెనక్కి వచ్చేవాళ్ళం కాదు. నేను నాతో పాటు ఉన్నటువంటి యవన సహోదరులు చాలామంది ఉండేవారు. ఇప్పుడు దరిదాపు ఆయా ప్రాంతాలకు వారికి ఉన్నటువంటి బాధ్యతలను ఉద్యోగరీత్యా ఆ ప్రాంతాలకు వెళ్తూ వచ్చారు. మేము కొంతమంది ఈ ప్రాంతం నుంచి సేవకు వెళ్తూ వచ్చాం. నేను వెళ్ళాను. నా తర్వాత జాష్ వచ్చాడు. ఆ తర్వాత బాంబేలో సేవిస్తున్నటువంటి దేవుని దాసుడు లాజర్ వచ్చాడు. తర్వాత ఇంకో సిస్టర్ కూడా, అంటే నా భార్య కూడా ఈ స్థలంలోనే రక్షించబడినటువంటి వ్యక్తి. నా భార్య కూడా ఈ స్థలంలోనే రక్షించబడినటువంటి వ్యక్తి. ఈ స్థలం నుంచే మేము రక్షించబడి తర్వాత ఆత్మీయంగా ఎదిగి అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకొని ఆ తర్వాత జానన్న వెళ్ళక మునిపే సేవా పిలుపు ఉండే. ఆ సేవా పిలుపు కొరకై హెబ్రోన్కి వెళ్తూ వచ్చినప్పుడు హెబ్రోన్లో ఉన్న పెద్దలు ఏం చేస్తూ వచ్చారంటే, సేవకుడు వచ్చేంతవరకు నాకడపల్లిలోనే సేవ చేయమని పంపించారు. కొంతకాలం ఈ ప్రాంతంలో సేవ చేసిన తర్వాత మళ్ళా హెబ్రోన్కి పిలిచారు. హెబ్రోన్లో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయా ప్రాంతాల్లో సేవించడానికి ప్రభు తన కృపనిస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే సేవ చేస్తున్నాను. నిజామాబాద్లో ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఆ పరిసర ప్రాంతంలోనే దేవుని సేవిస్తూ ఉన్నాను. తర్వాత ఈ ప్రాంతంలో ప్రతిదీ దేవుని వాక్యం ఎలా చదవాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా దర్శించాలి, ప్రజల్ని ఎలా బలపరచాలి, తిరిగి ప్రతిదానికి ఆధారమైనవన్నీ మేము మీ సేవా జీవితంలో నేర్చుకోవాల్సినవన్నీ ఎక్కువ శాతం ఇక్కడ నేర్చుకున్నాము. తర్వాత హెబ్రోన్ పోయిన తర్వాత హెబ్రోన్లో నేర్చుకున్నాం. తర్వాత ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లన్నింటిలో ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. దరిదాపు నేను ప్రస్తుతానికి ఇది 6వ సంఘం అనుకుంటా. ప్రతి సంఘంలో కూడా 5-4 సంవత్సరాలు సేవ చేస్తూ వచ్చాను. ప్రతి సంఘంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వినూతనమైనటువంటి పాఠాలు నేర్పించి ప్రభు తన పరిచర్య కొరకై సిద్ధపరిచి నేటి వరకు తన యొక్క ద్రాక్షంలో పనిచేయడానికి ప్రభు తన యొక్క అమితమైనటువంటి కృపనిస్తూ వచ్చాడు. అంతేకాదు, మేము నల్గొండ జిల్లా చెండూరులో కూడా 5 ఇయర్స్కి ఎక్కువ చేశాను ఈ ప్రాంతంలో. ఆ తర్వాత ఆర్మూర్కి వెళ్ళాను. ఆ తర్వాత గుడివాడకి వెళ్ళాను. ఆ తర్వాత మంచిర్యాల,
మంచిర్యాల తర్వాత నన్ను మరలా నిజామాబాద్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నిజామాబాద్కి వచ్చాను. ఇప్పుడు 5th ఇయర్ అక్కడ ప్రాంతంలో సేవ చేయడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. కాబట్టి మా కొరకు, మా పరిచర్య కొరకు, తిరిగి సేవ జరిగిస్తున్నటువంటి సేవ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అన్ని విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు కనుక క్లుప్తంగా ముగిస్తున్నాం. వాటన్నిటి కొరకై మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. స్థానిక సంఘ బాధ్యులు రండన్ ఏఎన్ రాజన్ సిద్ధంగా ఉండండి. కృపానందం అన్న తర్వాత ఏమి అన్న 5 నిమిషాలు చెప్తారా, 3 నిమిషాలు చెప్తారా, మీ ఇష్టం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కాబట్టి టైం కూడా 1 అవుతుంది, పావుదక్కువ. ఇక్కడ దేవుడు నన్ను కూడా మా చిన్న గ్రామం పోతనపల్లి గ్రామం యేసుప్రభువుని నమ్ముకోవటము, యేసుప్రభువుని చూపించింది. నల్గొండ మా పెన్నే ఉజిరమ్మ ఆమె ద్వారా యేసుప్రభువుని నమ్ముకున్నాం. ఆమె మా ఊరికి వచ్చి ఎవరో తెలుసా యేసయ్య అనే ఒక పాట ద్వారా పాట పాడి వాక్యం చెప్పి దేవుని నమ్ముకోవటం జరిగింది. అదే రీతిలో చిన్నగా యేసును నమ్ముకొని ఇక అంచెలంచెలుగా దేవుడు తీసుకుపోతూ ఉన్నాడు. నాకు నేను పెద్దగా చదువు కూడా తక్కువ చదువుకున్నా దేవుడు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ చిన్నగా అక్కడ అన్ని పనులు చేస్తూ చిన్నప్పుడు ఆయన ఏదేమైనా కానీ ఇక్కడికి వచ్చిన ఉద్దేశం, దేవుడి ఉద్దేశం నాకు తెలియదు. 97లో మేము ఉద్యోగం చేసే స్థలంలో, మిరియాల ఉద్యోగం చేసే స్థలంలో కొంచెము గలిబిలిగా అయింది. అంటే అక్కడ గలిబిలి అంటే కాదు, కుటుంబంలో సంసారంలో కొంచెం ఇబ్బంది అయినప్పుడు నల్గొండకు నార్కట్పల్లికి రావాలి అని ఆలోచన వచ్చాము. నార్కట్పల్లికి వచ్చినాం, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. కానీ ఇల్లు అంటే కమ్మలతోనే గుడిసేసుకున్నాను. ఆ గుడిసెలో నేను జీవిస్తున్న సమయంలో నేను ఎక్కువ ప్రార్థనకు ఎక్కువంటే నిడవనూరులో అబ్రాహ్మణ బాగా కొంచెం తర్బీదు చేసిన సేవలో. అక్కడి నుంచి ఇక్కడికి రాగానే జానన్న ఉన్నాడు. నేను కొంచెం ఇటు దూరంగా ఉన్నప్పుడు నన్ను ఖచ్చితంగా పట్టుకొని వచ్చి జానన్న బల్లకాడ పెట్టినాడు. బల్లకాడ పెడితే బల్లకాడని అనుకున్నాం. నేను అక్కడ బల్ల పంచితే ఇక చేసి చచ్చిపోతాం అనుకొని తీర్మానం చేసుకొని ప్రభు సంధిలో వస్తున్న సమయంలో నేను ఇక్కడ స్థలం లేదు, మేము ముగ్గురం రక్షింపబడ్డాం. పోతనంపల్లి గ్రామం, నార్కట్పల్లి మండలంలో ఏఎన్ రాజు, ఏబి రాజు, ఆదిమల్ యాదగిరి ముగ్గురం రక్షింపబడ్డాం. మాకు సంఘం లేదు. ఎక్కడ పోవాలి? పోతే గేర్జంకొండ లేకుంటే చిట్యాల. గేర్జంకొండలేమో ఐజాక్ గారు మా ప్రేమ, ఐజాక్ అంకుల్ జాషువన్న అంతా అక్కడ ప్రకాష్ అంతా మన యవనస్తులంతా బాగుండేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. అక్కడ ఉండాను. వాళ్ళు తిరిగి చిట్యాలకు పోతే ఆంధ్రయ్య మామగారు ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమగా తీసేది, అక్క కూడా అంత ప్రేమగా చూసినట్టు ఉన్నాం. తిరుగుతూ వచ్చింది పరిచర్య. కానీ ఇక్కడ ప్రార్థన వచ్చినప్పుడు ఇక్కడ సంఘం ఇచ్చినాడు. 92 వచ్చినప్పుడు సంఘం ఇస్తే అలాగే 95 ఆ తిరిగానే 2/7/1995లో సంఘం జానన్న ఉన్నప్పుడు స్థలం తీసుకోవాల్సి కట్టబడ్డది. అది కూడా అంచెలంచెలుగా ఎంత సాక్ష్యం చెప్పినాం. కానీ దేవుడు అంచెలంచెలుగా ఆయన తీసుకొస్తున్న ఉద్దేశాన్ని బట్టి అది మాకు ఇక్కడ ఎంతగానో దైవ సేవకులు వారి పరిచారం మాకు నేర్పించిన నేర్పు, మాకు ప్రార్థన అన్నీ మాకు దేవుడి కార్యం చేస్తూ వచ్చినాడు. ఏదైనా పోయిన సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు మందిరం డెడికేషన్ చేసినప్పుడు మనందరూ కొన్ని సాక్ష్యం విన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మాకు కొన్ని సాక్ష్యం ఇప్పుడు ఇవాళ మీటింగ్ కలిగి ఉండాలన్నప్పుడు ఈ డేట్ మాకు తెలియదు, చాలా వెతికినాం. ఈ డేట్ గుర్తు చేసింది కూడా ఎవరంటే రామగుండం లాజర్ మన జాషువా అన్న ఒక దగ్గర నుండి నన్ను ఫోన్ చేసి, అన్న పలానా సంఘాన్ని మీ దగ్గర డేట్ ఉంటుంది, మీరు ఉన్నారు కదా రాసినారు అని బల్లారమే డేట్ కావాలని అడిగినాడు. అంటే నేను అది నాకు థాట్ మీదకి వచ్చి అదైతే నా దగ్గర లేదని చెప్పి ఈ డేట్ కోసం అన్వేషణ చేసినప్పుడు ఎతికినప్పుడు అది జానన్న దగ్గర దొరికింది. అది మేము
దొరికినప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలన్నప్పుడు మందిరం పని ఇంకా చాలా మెలిగింది. సిస్టర్స్ బాత్రూములు లేవు, చాలా కష్టంగా ఉంది. కొన్నాళ్ళు సిస్టర్స్ నీటి వాళ్ళు ఇక్కడ మార్చి మేము ప్రదర్శన కూర్చొని నడిపించినాం. మళ్ళా నేను ఈ కట్టాలని అన్న మరి చేస్తామనుకొని అన్నతో మాట్లాడి బ్రదర్స్తో మాట్లాడినప్పుడు మాకు ముఖ్యంగా చైన్ ప్రేయర్ పెట్టుకుంటాం. 24 hours చైన్ ప్రేయర్. ఇవాళ 6 గంటలకు శనివారం 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఆదివారం ఉదయం 6 గంటలకు ముగింపు ఎప్పుడు ఆరాధన స్టార్ట్ అయింది. అట్లా స్టేజ్ కొని చేసుకున్నాం. అట్లానే దేవుడు అద్భుత రీతిలో మా దగ్గర అమౌంట్ చాలా లేదు కానీ ప్రార్థన చేస్తూ వచ్చినాం. సిస్టర్స్ బాత్రూమ్ కట్టి దేవుడు ఇచ్చినాడు. మందిరం కలర్స్ కూడా అయినాయి. ఇంకా కొంచెం ముందు భాగం అంత గలిదిగా ఉండే ముందు గోడలు బాగా అన్నీ కూడా దేవుడు అద్భుతంగా కార్యం చేసినాడు. అన్న మరి మీటింగ్ పెట్టుకోవాలంటే కృపను ఒక విషయం అన్నాడు. అన్న అన్ని వాక్యాలు రాసినాక గిట్ట పెట్టుకుందామేంది అన్నాడు. అన్న మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడని చెప్పినాం. అట్లాగనే మళ్ళీ ముందుకు వచ్చినాం. అద్భుత రీతిలో దేవుడు మాకు వాక్యాలు కూడా ఇచ్చినాడు. ఏ విషయం కూడా దేవుడు మేము చిన్నతనం చేయలేదు. ప్రతి విషయాన్ని మాకు దేవుడు అద్భుతంగా ఇస్తూ వచ్చినాడు. ప్రభా మరి ఇక్కడ డబ్బులు అయిపోయిన మా దగ్గర లేవు అని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు మీటింగ్లు అరేంజ్ చేసినాం, పాంప్లెట్ పంపించినాం, డేట్ ఇచ్చినాం. అని మా దగ్గర అమౌంట్ లేదు. అన్న ఒక వాక్యం చెప్పినాడు మాకు. రాత్రి శనివారం ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, అక్కడ బ్రదర్స్ మీటింగ్ ఉంటుంది, అక్కడ బాధ్యత గల వారికి. ప్రేయర్ మీటింగ్లో కానా విందులో యేసుప్రభు ఉన్నాడు, మరియమ్మ అక్కడ ఉంది. అక్కడ వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఖాళీ కుండలు ఉన్నాయి, రాతి బాణాలు ఉన్నాయి. ఆ రాతి బాణాలతో ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రభు అది దాన్ని బాగా నేను నైట్ ఇంటికాడ పోయి మోకరించి ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు అద్భుత రీతిలో ఒక్కొక్కరికి ఒక్క తలంపిచ్చి ఒక్కొక్కరికి ప్రేరేపించి దేవుడు అద్భుత రీతిలో ఇది నా మీటింగ్ ఏర్పాటు చేసినాడు. దేవుడికి వందనాలు. మా ఏదైతే మేము ఇబ్బంది పడ్డామో అది కూడా దేవుడు సంపూర్తిగా నింపినాడు. దేవుడు ఒకరు ఫోన్ చేస్తే అన్నానేటి అని అద్భుత రీతిలో దేవుడు అద్భుతం మేము అనుకోలేదు. నిన్నటి వరకు కూడా ఈ రోజు వరకు దేవుడు ఆ బాణాలు నింపేసినాడు. అంటే ఇంకా కొన్ని చిన్న విషయాలు ఏదైనా ఉంటే మా దగ్గర బ్రదర్స్ మధ్యలో ఏమైనా సమస్య వస్తే ఇక్కడ అనుకుంటాము, మళ్ళీ ఇంటికి పోయి ఫోన్ చేసుకుంటాం. ఎదురుగా మాట్లాడలేము కదా, ఎదురుగా ఫోన్ చేసుకున్నా ప్రైజ్ లార్డ్ అన్న మళ్ళీ అది మర్చిపోయి మందిరం విషయాలు మాట్లాడుకొని ఈ పని చేద్దామన్నా అంటే సరే ఎక్కనా అని ఎక్కడనాడు కూడా పని చేద్దామంటే బ్రదర్స్ ఎవరు కూడా ఆటంకపరిచిన లేరు. అన్న మీ ఇష్టమే మన ఇష్టం, దేవుడి కార్యం చేద్దాం అని ఇంతవరకు దేవుడు కార్యం చేసుకుంటూ వచ్చినాడు. ఇంకా కార్యాలన్నీ కూడా దేవుడు ఇంకా ముందు చాలా పని ఉంది. ఇంకా చుట్టూ కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టాలి. ఇక అన్నీ కూడా పనులు ఉన్నాయి, వాటి కోసం ప్రార్థన చేయండి. అండ్ అన్నల పేరు మీద ఒక్కొక్కరు దైవ సేవకులు ఒక్కరి టైంలో ఒక్కొక్కరు కార్యం చేస్తూ వచ్చినారు. ఏ ఒక్కరు కూడా సేవ మేము మర్చిపోలేని ఒక బుక్లెట్ తయారు చేస్తున్నాను. ఆ బుక్లెట్ ప్రభుత్వం అయితే ప్రింటింగ్ చేసినాక ఒకసారి మీటింగ్ పెట్టి కూడా దాన్ని విడుదల చేస్తాం. ప్రార్థన చేస్తున్నాను, దానికోసం కూడా మా ప్రార్థన చేయండి. మందిరం ఇంకా పైన ఆగిపోయింది, పిల్లర్లు వేయాలి. మాకు ఇక్కడ నాకు నేర్పింది అయితే ఐజాక్ అంకుల్ ఆయన సేవను చూసినాం. మెయిన్ మాకొక సంఘ పెద్ద సాంసోన్ అంకుల్ ఆయనని ఆశయంగా తీసుకొని ప్రభు సంధిలో నడుస్తూ ఉన్నాం. ఇక్కడ జారన ట్రాన్స్ఫర్ అయినాడు. ఆనాడు సంఘ పెద్దలు దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసి, అయ్యా మీరు బయట పోత ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అయ్యా, మేము ఇక్కడ సహకరిస్తామన్నారు. మాకు అవసరం పడ్డప్పుడు ఫోన్ చేస్తాం అంకుల్ అంటే నవ్వుకుంటా, అవసరం పడ్డప్పుడు చేస్తావా అంటే అంతే కదా అంకుల్ అన్న. నేను ఏ అవసరాన్ని కూడా దేవుడు మాకు కలిసి అంటే ఏదైనా కాకెపరిచర్య కానీ దేనికైనా మాకు సహకరిస్తూ వచ్చినారు. అదే తాళంపు ఆయన ద్వారానే మీకు నేర్చుకున్నాం. ఇంకా నల్గొండ నుంచి ఇంత మాకు సహకారాలు ఉంటున్నాయి. ఎబ్రో నుంచి కూడా మాకు కొంత గిఫ్ట్ వాళ్ళు సహకారాలు ఉన్నాయి. నల్గొండ నుంచి దేవుడు ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చినాడు. అందరికీ భారంగా ప్రార్థన చేయండి. ఇంకొక నాకున్న ఆశ ఏంటంటే ఒకవేళ దేవుడు తీసుకపోక తోలిగే
ఇక్కడ నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ ఉంది. కామినేని హాస్పిటల్లో ఎంతోమంది దైవ సేవకులు కుటుంబాలు హాస్పిటల్కి వస్తున్నారు. కానీ వారు వచ్చినప్పటికి ఆశ్రయం ఉండలేదు, చాలా కష్టమవుతుంది. వాళ్ళు ఏడుంటున్నారో ఏడబోతున్నారో అని చాలా నాకు భారం ఉంది. ప్రభు చిత్తం అయితే మందిరం పైన వేసి కొన్ని రూమ్లు వేస్తే మనం ఏం పెట్టకున్నా అక్కడికి వచ్చి కొంచెం ఇక్కడ నిద్ర తానాలు చేసుకొని కొంచెం అలసట తీసుకొని పోతారని ఆశ ఉంది. అట్లా కావాలని మేము ఆశపడుతున్నాం. అందరూ కూడా మీ ప్రార్థనలో పెట్టండి, ప్రార్థన చేయండి. ఒకనాడు మేము చూడాలి, అది ఒక దేవుడు తీసుకపోకుంటే అది చూడాలి ఆశ ఉంది. దానికోసం అందరు ప్రార్థన చేయండి. ఇంకా చెప్పాలా చాలా సమయం ఉంది, కానీ ఈ ఓరేపు పరిచయం దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు. మా కోసం మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా సంఘం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా అభివృద్ధిలోకి రావాలి. మాకు ఇంకా కొంచెం పార్కింగ్ స్థలం సమస్య ఉంది, అది లేదు. దానికోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇంతవరకు మాకు చేసిన గొప్ప కార్యాలు మేమైతే ఊహించలేము, తలంచలేము, కానీ అన్నీ మొయ్యలేరు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మా కోసం సంఘం కోసం మరలా ఒక దినం మేము చూడాలా. మీ సంఘం అందరూ కూడా పైన మీటింగ్ పిలటాలి. ఆ మీటింగ్కు పిలుస్తాడు. దేవుడు కార్యం చేయాలని ఆశపడుతున్నాం. ఈ చిన్న వాక్యం దేవుడు పిలిచినాడు. ఆమె థ్యాంక్ యూ. వర్షాన్ని ప్రభు ఆపాడు. మీ ప్రార్థన ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, అద్భుతకరుడ యేసయ్య, నీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ చేసిన మేళ్ళకై చేయి భూములకై స్తుతి సారాయిస్తూ ఆయన మరి మందిర విషయమే కొద్ది సాక్ష్యం మాట్లాడాలని ఆశపడుతున్న కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుకృష్ణ నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జకర్యా గ్రంథము 778వ పేజీ 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి యవనస్తులు. 778 పేజీ నెంబరు. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టెను. 2వ వాక్యము, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనము. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ 2 వాక్యాలు హోరేబుకు దైవజనుల ద్వారా మరి ఇవ్వబడిన వాగ్దానాలు. అయితే నేను 1996 ఇయర్ ఎండింగ్ టైంలో, నాకు నెలేదో సరిగ్గా గుర్తులేదు, దయచేసి క్షమించండి. అయితే నాకు బాగా గుర్తుందంటే నూతన సంవత్సరం ప్రారంభము సమయంలో నేను ఇటు నకరేకల్ వెళ్ళినా. నాకు వెంకట్ అనే సహోదరుడు హోస్టల్ కంపెనీలో పనిచేస్తుండగా పరిచయం అయ్యిండు. అన్నా నువ్వు చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళామంటే సరే అని నేను ఎక్కడ వెళ్ళాలంటే నకరేకల్, అది రోమన్ క్యాథలిక్ అనుకుంటా, అన్ని దాంట్లో సిలువలు ఉన్నాయి. ఒక వారం వెళ్ళినా నేను ఆ బస్ ఎక్కి అట్లా పోయేసరికి అది అయిపోతే సరే అని మళ్ళీ నేను 2వ వారం ఆ బ్రదర్ని అడిగితే ఆ బ్రదర్ నార్కట్పల్లి ఉందన్న. నార్కట్పల్లి ఎక్కడ ఉందంటే బస్ స్టాండ్ పక్కన ఉందన్న. మాది ఇక్కడే పక్కన 4 కిలోమీటర్లు కొండపక్కనగూడెం గ్రామము. అయితే నేను ఇక్కడే చదువుకున్నా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎవరైనా నన్ను పిలుస్తారేమో లోపలికని నేను అనుకుంటున్నా. జానన్న చిన్న కూతురు బ్యూలా, చిన్నపిల్లలు సోని అక్కడ ఆడుకుంటారు బయట. నేను అక్కడ సైకిల్ పెట్టి, సైకిల్ ఆ కాలం బండ్లు లేవు, 1996లో వాళ్ళు ఆడుకుంటారు. మందిరం ఇటుంది. అప్పుడు ఈ మందిరం లేదు. ఈ మందిరము చిన్న కమ్మలది. వర్షం వస్తే కూడా మేము
ఒక సహోదరులంతా ఓకాయి సహోదరులంతా ఓకాయి అట్లా ఉండేవాళ్ళం. నాకు అది గుర్తుంది. జాన సమయాన సరే అట్లా ఉన్న సమయాన నేను మందిరానికి వచ్చినప్పుడు జానన్న అడిగాడు, తమ్ముడా కూర్చో అని అన్నాడు. సరే అని మా భార్య పేరు, నాకు అప్పటికి 2 పిల్లలు, ప్రభుని అంగీకరించినాక 3వ కుమారుడు జన్మించిండు. అయితే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన మా పేరులో ఇస్తే అన్న సరే కూర్చుంటావా అంటే కూర్చుంటా అన్న. అయితే కూర్చున్న తర్వాత ఆ తర్వాత దేవుని మందిరానికి వచ్చినాము. ఆ తర్వాత కొన్నాళ్ళు మన సహోదరులందరూ ఈ దినం ఇక్కడ ఉన్నామంటే సహోదరులది ప్రార్థన ప్రేమ అట్లాంటి స్థితిలో మరి వాళ్ళు ప్రేమించి ఈ సంఘము మరి సహోదరులంతా కలిసి చిన్న శాలరీ జీతాలు, అప్పుడు నా శాలరీ పర్ డే నా 1 డే 40 రూపీస్, 40 రూపాయలు, నెలకు 1200 వచ్చేది. అట్లాంటి సమయాన ఈ సంఘం కొరకు ప్రార్థన చేసుకుంటా తలా ఒక రేకు, తలా ఒక పైప్ లైను మేము గడ్డపారలు పట్టుకొని ఏదో మాకు శక్తి కొలది ఆ లెట్రిన్ గుంటలు ఇక్కడి నుంచి తోముకుంటా పోయినప్పుడు ఒక ఆడ దుమితే పెద్ద బండ, ఇంకొక ఆడ దుమితే పెద్ద బండ, ఇంకొక ఆడ దుమితే పెద్ద బండ, అట్లా తోముకుంటూ ఆ రోజుల్లో మరి భోజనాలు కూడా పెద్దగా ఉండేది కాదు. కంట్రోల్ బియ్యం వండి అవే గంజి దాంట్లో టమాటాలు పిండి అట్లా రసం చేసి అవి తిని ఉడకబెట్టిన కోడిగుడ్లు బ్రదర్స్ కొరకు సిస్టర్స్ కొరకు వాళ్ళు సిద్ధపరుస్తుండేది. మేము ఆ పని చేసుకుంటూ వచ్చేది. ఈ మందిరము ఒక్కొక్క దైవజనుని ద్వారా ఒక్కొక్క రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. మరి జానన్న ద్వారా ఒక రకంగా, మా తర్వాత ప్రేమ్ కుమార్ అన్న ద్వారా ఒక రకంగా, మరియు బోయదన్న ద్వారా ఒక రకంగా, విజయ్ కుమార్ అన్న ద్వారా ఒక రకంగా, సత్యానందం అన్న ద్వారా ఒక రకంగా, ఒక్కొక్కరి దైవజనుల ద్వారా ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం. ఈ మందిరం ఈ విధంగా నిర్మించబడుతుంది. ఈ మరి మన శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ చేతనే అని ఇది ఐజాక్ గారు ఆ కాలంలో ఒక చిన్న ప్లేట్ ఉండే ఇక్కడనే ఉంటుంది. అది ఇప్పుడు పెద్ద వాగ్దానం చేయించినాము. ఆ విధంగా మీ అందరి ప్రార్థన దీంట్లో మరి ఉపవాస ప్రార్థన, గొలుసు ప్రార్థన మరియు సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో ఈ సంఘం చేస్తూ మీరందరూ కూడా మా కొరకు చేస్తున్నారు. మేము విశ్వసిస్తున్నాం. మరి ఆ ప్రార్థన ద్వారానే ఈ మందిరం ఇంతవరకు వచ్చింది అని మేము నమ్ముతున్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు, మా హోరేపు సంఘం కొరకు. ఈ మందిరం అంతా నిండాలి. అనేకులు పాపం ద్వారా నశించి నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవానికి వారసులై ప్రభుని ఆరాధించాలని కోరుతున్నాం. దయచేసి ఈ మందిరం అంతా నిండాలని మా ఆశ. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడినని మరి దేవుని వాక్యం ఉంది. అందరు రావాలి, అందరూ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాం. అందరికీ ప్రభునామమున వందనాలు. ఏమైనా చివరి ప్రేమ గల తండ్రి యేసుప్రభువా, నీ పరిశుభ్రం కొందాలు ఒకసారి మీ పరిశుభ్ర కలిసి యేసుప్రభునాలు రావడానికి ఇచ్చిన సమయం కొందాలు నిష్ప్రయోగం ఇచ్చిన రక్షణ బట్టి చేసిన మేలను బట్టి చూపిస్తున్నాను. నిష్ప్రయోగం జ్ఞాపకం చేసుకుని శిలువ రక్తంతో హృదయాంతరంగం ప్రాణాత్మ దేవుని రక్తంతో గడి ప్రతి సాక్ష్యం నీ మహిమ కొరకై జ్ఞాపకం చేసుకొని లోక 12 ప్రకారంగా దయచేయని విశ్వాసం చేసి మనం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నేను కూడా ఎక్కువ చెప్పనండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును కూర్చున్నది అది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ హోరేబు దాదాపుగా దేవుని సేవకులు, తర్వాత సహోదరులు ఇక్కడి నుంచి వాక్యం అంటే బోధకు లేక పరిచర్య కొరకు
సేవకు సమర్పించుకొని జీవితంలో సమర్పించుకొని వెళ్ళినటువంటి వారు కూడా సాక్ష్యాలు చెప్తూ వచ్చినారు. సహోదరులు కూడా సాక్ష్యాలు చెప్తూ వచ్చినారు. నేనైతే ఆఖరణ 2001 సంవత్సరంలో నేను దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి పాపక్షమాపణ అనుభవంతో దేవుని బిడ్డలతో కలిసి దేవుని సేవకులతో కలిసి తర్వాత సహోదరులతో సంఘంతో కలిసి ప్రయాణంలో ఈ యాత్ర ప్రయాణంలో సాగిస్తూ వస్తున్నాము. అయితే 2001 వరకు దేవుని గురించి నాకేం తెలియదు. పాపక్షమాపణ అంటే ఏందో తెలియదు, సంఘం అంటే ఏందో తెలియదు, దేవుడు ఎవరు అనేది కూడా నాకు నిర్ధారణ లేని జీవితంలో సమయంలో 2001లో మరి మందిరానికి రావటం జరిగింది. 2021 హృదయపూర్వకంగా మనసుపూర్వకంగా అంటే నేను ప్రేరేపింపబడి మందిరానికి వచ్చిన తర్వాత పాప క్షమాపణ నుంచి దేవుని సేవకుడు దైవజనుడు మన ప్రేమ్ కుమార్ అన్న ఉండే అప్పుడు అక్కడి నుంచి నా జీవిత యాత్ర ఈ రక్షణ యాత్ర ఈ జీవిత యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత అంతకు మునుపు ఇక్కడ సేవ చేసినటువంటి దేవుని సేవకుడు జానన్న మార్గ మధ్యలో అంటే కోదాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి సమయంలో ప్రయాణమై వెళ్తున్న సమయంలో అన్నతో పరిచయం జరిగింది. నేను మా పక్కనే ఎడవెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి నేను నార్కట్పల్లికి వచ్చేటువంటి దారిలో చాలాసార్లు అన్న పరిచయం కనపడుతూ వచ్చేది. ఎవరు ఈయన బ్యాగ్ వేసుకొని ఇక్కడి నుంచి సైకిల్ మీద తొక్కుంటూ పోతుండే ఎవరైనా ఏంది అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నవాడిని. కానీ మరి ఆయన పాస్టరు దేవుని సేవకుడు అదేం తెలియదు. అప్పుడు ఆయన పాపం సైకిల్ మీద నడుచుకుంటూ తొక్కుంటూ రాత్రి అనక పగలనక దేవుని సేవకుడు ఎంతో ప్రయాసపడినాడు. ఆ తర్వాత రక్షింపబడిన తర్వాత నేను ఇక్కడ సేవ చేసిపోయిన బ్రదర్ అని చెప్పానంటే పరిచయం అయ్యి అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా అన్న పరిచయం అంటే సహవాసంలో ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ అన్న పాప క్షమాపణ గురించి ఆయన ఇక్కడి నుంచి ఆయన సాక్ష్యం చెప్పి ఎందుకు నేను రక్షింపబడ్డాను, పాప క్షమాపణ అంటేంది, పరలోకం అంటేంది, నరకం అంటేంది, మరి నశించిపోవటం అంటేంది ఆయన చాలా వర్తమానంలో చెప్పుకుంటూ వచ్చేది, గద్దించేది, శిక్షించేది, ప్రేమించేది. ఆయన కూడా ఆ ప్రకారంగా ఆయన సేవ జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో మందిరము చాలా సింపుల్గా ఒక 10-15 ఫీట్లు వెడల్పుతో తూర్పు పోవడంలో ఉండేది మందిరము. పొడవులో ఇట్లా ఉండేది. ఈ సేవకుల ఇప్పుడు రూమ్లో నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు మందిరం ఉండేది. ఆ తర్వాత బాగా ఇట్లా వాలిపోయినట్లుగా ఉండేది. ఆ తర్వాత ఆ కట్టెలు పైపులు కట్టెలు అంటే ఆశాలు అవి అంటాం కదా, అవి బాగా వంగిపోయి ఉన్నాయి. ఆ తర్వాత అన్న సేవ చేస్తూ 2006 వరకు వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత బోయజన్ వచ్చినాడు. ఆయనకు కాలుకు యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఎల్లరిగూడెం అవతల. ఆయన చిట్యాలో సేవ చేసేటప్పుడు అన్న ఇక్కడికి మరి సేవ ట్రాన్స్ఫర్లో వచ్చిండు 2006లో. ఆయన పాపం కాలు నొప్పి కిందికి కొద్దిగా హైటు ఉండి మెట్లు అవి అంతా కొద్దిగా నడిచి అన్నకు బాగలేదు అని చెప్పి దేవుని తలంతో తర్వాత ఇచ్చిన తలంతో ఆయన ఏం చేసిన మందిరాన్ని హైట్ లేపుదామని చెప్పేసి మందిరం మళ్ళీ ఇటు ఈ పక్కన ఉండేది. 40 ఫీట్ల పొడవులో 22 ఫీట్ల వెడల్పుతో దేవుని సేవకులు రూమ్లు గెస్ట్ రూమ్లు అవన్నీ ఉండేది. ఆ సమయంలో ఎంతో ప్రయాసపడ్డాడు. ఇంకా ప్రేమ్ కుమార్ అయితే ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన వాటర్ కూడా దొరకకపోయేది ఆయనకు, నీళ్లు కడుక్కోవటానికి స్నానం చేస్తానికి కూడా ఆ సమయంలో. ఆ తర్వాత అన్నపోయే టైంలో మంచి వేరే పైప్ లైన్ వేసేసి నీళ్లు సమృద్ధిగా వచ్చిన తర్వాత ఆయన సేవ అక్కడ మిరియాలు కూడా వెళ్ళిపోయింది అన్న. ఆ తర్వాత కూడా మళ్ళీ అన్న వచ్చిన తర్వాత నీళ్ళు కూడా సమృద్ధిగా ఉండేది. కానీ ఆయనకు ఈ కాలు నొప్పి వల్ల ఏం చేయాలని బాగా ప్రార్థన చేసి దేవుడిచ్చిన తలంపుతో మందిరం ఇట్టిటేసి అట్లా మందిరం నిండిపోతూ అట్లా వచ్చింది. ఆ తర్వాత మరి విజయ్ కుమార్ అన్న ముందే ఇక వచ్చింది అనుకుంటా, లేదు విజయ్ కుమార్ అన్న అక్కడ వెళ్ళిపోయాడు. తర్వాత 2014 తర్వాత విజయ్ కుమార్ అన్న మన మహబూబాద్ నుంచి ఇక్కడికి వచ్చిండు, 2 సంవత్సరాలు చేసిండు. అన్న కూడా పరిచర్య విషయంలో ఏ విధంగా మెలకులతో ఉండాలనేది అన్న కూడా నేర్పోయాడు. బోయస్ అన్న కూడా ఎన్నో మెలకులు నేర్పోయాడు. సమయం లేదు, విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతో ప్రయాసపడ్డారు, ప్రోత్సహించినారు, కలిపి సేవలు ఎంతో వాడుకుంటూ నడిపిస్తూ తర్వాత ప్రార్థన విషయంలో కూడా ఏ విధంగా దేవుని దగ్గర నుంచి పొందాలి, వాగ్దానాలు ఏంది, మన జీవితం ఏంది, మన పరలోకం ఏంది, మన విశ్వాసం ఏంది, వీటన్నిటి విషయంలో నేర్పుతూ వచ్చినారు, ఆదరిస్తూ వచ్చినారు, ధైర్యపరుస్తూ వచ్చినారు. తప్పిపోయినప్పుడు
విషయాలను నేర్పిస్తూ వచ్చినారు. ఆ తర్వాత విజయ్ కుమార్ అన్న వెళ్ళిన తర్వాత ఈ స్థలం విజయ్ కుమార్ అన్న ఉన్న తర్వాతనే ఈ స్థలం మళ్ళీ ఒక 2 గుంటల స్థలం దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మరి సత్యానందాన్ని తీసుకొని వచ్చినాడు దేవుడు. తర్వాత స్పష్టంగా ఆ తర్వాత నేను ఆత్మీయంగా ఎదిగిన తర్వాత దేవుని చిత్తం ఏందని తెలుసుకోవటంలో అన్న విషయంలో ప్రత్యేకంగా సత్యానందన విషయంలో నేనైతే ఎక్కడో దూరంగా ఉంటే నేను దినభాగంగా ధ్యానిస్తుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక దగ్గర దేవుడు నాతో మాట్లాడిన అన్న మనకు సత్యానందం విషయంలో దేవుడు సమాధానం ఇచ్చిండు, ఏ ఆటంకాలు పరచొద్దన్న అని చెప్పి సహోదరులతో కలిసి మేము పంచుకొని ప్రార్థన చేస్తూ పంచుకొని మేము అట్లా ఆహ్వానిస్తూ వచ్చినాం. అన్నని కూడా అన్న వచ్చిన తర్వాత ఈ మందిరం ఈ పిల్లర్తో సహా అక్కడ వరకు మందిరం వేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్థలం కూడా మనం ఇక్కడ ఉండి దేవుని సేవకులు కూడా మరి మామూలు రేకుల దాంట్లో ఉండటం ఏందన్న అని చెప్పేసి ప్రయాసపడి ప్రార్థన చేసి ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు గొలుసు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది మాకు. గొలుసు ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతి విషయంలో దేవుడు మాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. మా శక్తి చేత కాదు ఇది, ఈ వాగ్దానం నేను కొత్తగా రక్షింపబడ్డప్పుడు వచ్చినప్పుడు చూస్తే అవును కదా, శక్తి చేతనైనా మీ శక్తి చేతను బలం చేతనని కాదు, దేవుని ఆత్మచేతనే ఇది జరుగుతూ వచ్చింది, అక్షరాల ఇది నిజం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక వాక్యం స్పీక్ లాడ్ అంటే 1 సమూయేలు 3:9 అది వాగ్దానం మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ వచ్చినాము. ఇదే మేము చూసింది, ఇదే మేము కనుగొన్నది, ఇదే మేము చెప్తున్నది. కానీ చెప్తున్నాం కానీ దీనిలో ఎంతో ఓపిక, ఎంతో సహనము, మరి ఆ విధంగా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ప్రతిదీ కూడా దేవుడు ఆ విధంగా అనుమతిస్తూ వచ్చినాడు. నిజంగా అన్నట్టు దేవుని సేవకుల ప్రార్థన, వారి యొక్క త్యాగము, వారి యొక్క దేవుని సేవకుల యొక్క సమర్పణ ఎంతో ఉంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడ్డారు, సహాయపడుతూ నడిపిస్తూ వచ్చినారు. ఆ తర్వాత నల్గొండ నుంచి కూడా మాకు ఎంతో సహకారం ఉంది. అన్న కూడా ఎప్పుడో రమ్మంటే అప్పుడు సమయం చూసుకొని సర్లే అని చెప్పేసి జాకబ్ అన్న కూడా రావడం జరిగింది. అంతకుముందు ఉన్న దేవుని సేవకులు కూడా ఎబ్రో నుంచి కూడా మాకెంతో, మరి ఈ ఇరుపొరుగు సంఘాలు కూడా మాకెంతో సహకారంగా ఉంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా దేవుని సేవకులు ఇక్కడికి వెళ్ళిపోయిరనే కాదు, మేము ఫోన్ చేస్తే ఆ బ్రదర్, ఆ సిస్టర్ అని చెప్పి కూడా ఎంతో ప్రేమతో పలకరిస్తారు, మెలకువలు చెప్తారు, ఆదరిస్తారు. వాక్యం తీసి చూపించి పలానా దగ్గర ఈ మాట ఉంది, ధ్యానించుకోండి, ముందుకు వెళ్ళండి, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తారని చెప్పినారు. ఆ విధంగా మా కొరకు మాకు సహకారంగా ఉన్నటువంటి దైవజనం బట్టి, విశ్వాసం బట్టి, మరి సంఘం కూడా ఏదో వచ్చినా అప్పటికప్పుడు ఏమని అనుకున్నా మళ్ళా పెన వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి విశ్వాసము, ప్రేమ, ఆ బంధము మా లోపల ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మాకు భేదాభిప్రాయాలు లేవు. మేము చెప్పుకొని తిరిగేది కూడా ఏం లేదు మా సంఘం. నిజంగానే సహోదరుడు కృపానందం చెప్పినప్పుడు ఎన్నోసార్లు కూడా మేము ఒకరికొకరు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన సమయాలు కూడా లేకపోలేదు. ఎవరికైనా బాగలేదంటే కూడా మేము కన్నీరు విడిచి ప్రార్థన మేము చేసుకుంటున్నాం. ఇంకెవరికైనా ఇబ్బంది ఉందంటే కూడా దేవుని సేవకుని కొరకు కూడా మేము కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాము. మాకు ఆ విధంగా దేవుడు మాకు నేర్పించింది. అది ఏదో అన్నాడు కదా, ఒక మాట అన్నాడు, అప్పటి వరకే అది. అయితే మన తల్లిదండ్రులు అంటే మనం ఇబ్బంది పడతామా, మన పిల్లలు అంటే మనం ఇబ్బంది పడతామా? ఆ విధంగా ఓరేపులో ఆ విధంగా కన్నీరు విడిచి ప్రార్థన చేసే బంధం దేవుడు మా లోపల ఉంచున్నాడు. ఆ ప్రకారంగా మా యాత్రలో మేము ముందుకు వెళ్ళినట్లుగా ఆ విధంగా దేవుడు సాయం చేసినట్టుగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. సరే అండి, నేనేం చెప్పాను